కల్తీ 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 ఎటు చూసినా కల్తీయే. ఏం తిందామన్నా కల్తీయే. మొన్నటికి మొన్న రెస్టారెంట్లలో ఫుడ్ కల్తీ భయాందోళనలను కలిగించాయి. ఆ తర్వాత సబ్బులు, డిటర్జెంట్లతో పాటు మస్కిటో రైఫిల్స్ కూడా కల్తీ అని తేలింది. ఐస్ క్రీంలు, చాక్లెట్లు కూడా కల్తీమయమవుతున్నట్లుగా అధికారుల దాడుల్లో స్పష్టమైంది. తాజాగా ఉస్మానియా బిస్కెట్ల వంతొచ్చింది. ఉస్మానియా బిస్కెట్ హైదరాబాద్లో దీని రుచి గురించి తెలియని వారు బహుశా ఉండకపోవచ్చు. తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ బిస్కెట్ తీపి, ఉప్పు రుచుల అద్భుతమైన సమ్మేళనం. హైదరాబాద్ సంస్కృతిలో తనదైన ముద్ర వేసింది. ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్ కాంబినేషన్ అదుర్స్. నిజాం పాలన నుంచి హైదరాబాద్తో విడదీయరాని అనుబంధం ఉంది ఈ ఉస్మానియా బిస్కెట్స్కి. టర్కిష్, పర్షియన్ వంట పద్ధతుల ప్రభావం దీనిపై అధికంగా ఉంటుంది. అటువంటి ఐకానిక్ ఉస్మానియా బిస్కెట్స్కి ప్రస్తుతం నకిలీల ముప్పు పొంచి ఉంది. హైదరాబాద్లో విచ్చలవిడిగా కల్తీ ఉస్మానియా బిస్కెట్లు తయారవుతున్నాయి. ఏమాత్రం హైజీనిక్ కానివి అవి. నాణ్యత రహితంగా కల్తీ ఆహార పదార్థాలతో ఈ బిస్కెట్లను బేక్ చేస్తోంది. దాదాపుగా అన్ని చిన్న చితక దుకాణాలను వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠా గుట్టు తాజాగా రట్టయింది. కల్తీ ఉస్మానియా బిస్కెట్లతో పాటు నమ్కీన్, చిక్లీ, మిక్చర్ వెలుగులోకి వచ్చింది. కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లుగా పక్కా సమాచారం అందడంతో పోలీసులు మైలార్దేవ్పల్లి, గుడిమల్కాపూర్లలో ఉన్న కొన్ని అక్రమ ఆహార బేకరీ యూనిట్లపై దాడులు జరిపారు. ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. 4గురిని అరెస్ట్ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు, నమ్కీన్, మిక్చర్, ఇతర ఆహార పదార్థాలను గుర్తించారు. నగర వ్యాప్తంగా పంపిణీకి సిద్ధంగా ఉంచిన ప్రజా ఆరోగ్యానికి తీవ్ర హానికరమైన 99 కార్టన్ల సరుకు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయిస్తున్న 3 వ్యక్తులను మైలార్దేవ్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెచ్ఫాస్ బృందంతో పోలీసులు దాడులు నిర్వహించారు. బాబురెడ్డి నగర్, లక్ష్మీగూడ ప్రాంతాల్లో మెరుపు దాడులు జరిపారు. అక్కడ నిందితులు అరుణ్ కుమార్, అంజనీ జైన్ ఫుడ్స్ పేరుతో ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా హానికర రసాయనాలతో మిక్చర్, నమ్కీన్, చిక్కీలు, ఉస్మానియా బిస్కెట్లను తయారు చేసి స్థానిక మార్కెట్లకు సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు. మున్నీర్, అరుణ్ కుమార్, వి మస్తాన్ రెడ్డి, విశాల్ జైన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3,35,100 రూపాయల విలువైన కల్తీ ఆహార పదార్థాల, ముడిసరుకు, రసాయనాలు, ఆహార రంగులు స్వాధీనం చేసుకున్నారు.